హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూర్తిత్వే పరికల్పితస్య శిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకథాయ శ్రుతౌ వాచం నః సతదాత్వనేకకిరణః త్రైలోక్యదీపో రవిః యక్కిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. శ్రీకృష్ణార్య శిష్యరాజం జ్యోతిశ్శాస్త్రప్రబోధకం శ్రీపథమార్గమార్తాండం లక్ష్మణార్యమహం భజే. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి మన తరగతి భావశీలాధ్యాయములో ఇంద్రుడు అంటే నెప్ట్యూన్ అనేటువంటి గ్రహము యొక్క విభాగం నుంచి ప్రారంభమవుతోంది. గతంలో చెప్పుకున్నాం మనం ఇప్పటికే. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, కైరాన్, లింక్, లిలిత్ అనేటువంటి నూతనమైన గ్రహములు అని అనుకోవచ్చు. మనకి నూతనం కనుక. గ్రహ ప్రపంచంలో అవి నూతనం కాదు, కానీ మానవుడికి నూతనం కాబట్టి ముఖ్యంగా సనాతన జ్యోతిశాస్త్రపు పోకడలలో ఈ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనేటువంటివి చెప్పబడలేదు కనుక, అంటే భారతీయ సంప్రదాయంలో ప్రత్యేకంగా చెప్పబడినట్టుగా లేదు కనుక వీటిని నూతన గ్రహములు అని వ్యవహరించినా కూడా తప్పులేదు. కానీ కొంచెం లోతుగా శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి మహానుభావులందరూ కూడా, ముఖ్యంగా జ్యోతిష శాస్త్ర స్వరూపమే తానుగా సాధన చేసినటువంటి ఋషి మాస్టర్ ఈకే గారి సిద్ధాంతం ప్రకారం యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, కైరాన్ మొదలైనటువంటి గ్రహాలు కూడా భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డాయి అని చెప్పారు. ఏది ఏమైనా కూడా నవగ్రహములు యొక్క కారణములు, కారకత్వములు మాత్రమే తీసుకొని
ఈ నవగ్రహాలను భావములకు రాసులకు సంధించి శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది, సాధన చేయడం అనేటువంటిది లూనార్ ఎస్ట్రాలజీ లేక నిరయన సిద్ధాంతం అంటారు. అది కాకుండా సాయన సిద్ధాంతం ప్రకారం ఖచ్చితంగా ఈ మిగతా గ్రహములు కూడా నవగ్రహ మండలంలోవే. అది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకొని అధ్యయనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే ఇంత కష్టపడి మనం చెప్పుకుంటున్నటువంటి తరగతులంతా కూడా నిరర్థకం అయిపోతాయి. అది 1-2 సార్లు మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, మౌలికమైనటువంటి అంటే బాగా మూలాల్లోకి వెళితే ఉన్నటువంటి తేడా, నిరయన సిద్ధాంతమునకు సాయన సిద్ధాంతానికి ఉండేటువంటి పెద్ద పెద్ద తేడాల్లో ఈ గ్రహముల యొక్క సంఖ్యతో పాటు ఇంకొకటి ఉన్నది. అది దృష్టులు, ఆస్పెక్ట్స్ బిట్వీన్ ప్లానెట్స్ అండ్ హౌసెస్ అమాంగ్ సైన్స్, 12 సైన్స్. ఇది ఒకటి జాగ్రత్త పడాలి. అంటే చాంద్రమానంలో మనకి ఫలానా రాశ్యాత్తు ఫలానా గ్రహము, ఫలానా భావాత్తు ఫలానా గ్రహము అనేటువంటిది మాత్రమే ఉటంకించి సూత్రీకరించబడి ఫలితాలు చెప్పబడితే, ఇక్కడ ప్రత్యేకంగా మనకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే ఆ యాస్పెక్టు ఎన్ని డిగ్రీల వరకు పనిచేస్తుంది, అంటే దృష్టి యొక్క ఫలము అనేటువంటిది ఎంతవరకు మనకి ప్రెసిపిటేట్ అవుతుంది అనేటువంటి తేడాని సాయన సిద్ధాంతం ఖచ్చితం చేసింది. అది ఆర్బ్, ప్లానెట్ ఆర్బ్ అంటాం. ఎంత ఆర్బ్ వరకు ఏ ప్లానెట్ మిగతా ప్లానెట్తో దృష్టిని కలిగి ఉంటుంది అనేటువంటిది అది సాయన సిద్ధాంతంలో ఖచ్చితం. ఆ జాగ్రత్త తీసుకోవడం అనేటువంటిది కూడా చాలా మౌలికమైనటువంటి మార్పు. అదే తేడా నిరయనికి సాయనకి. ఇలా చాలా అవసరమైనటువంటి తేడాలతో మనం అధ్యయనం చేస్తున్నటువంటి సాయన సిద్ధాంతంలో చాలా ప్రధానమైనటువంటి భాగం వహించినటువంటి యురేనస్ని మనం 12 భావాలలో యురేనస్ని స్వరూపం చూడగలిసాం. ఇక నెప్ట్యూన్ అంటే ఇంద్రుడు, ఆ ఇంద్రగ్రహం యొక్క పోకడలు ఒక్కొక్క భావంలో ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు యురేనస్ అంటే అకస్మాత్తుగా ఉండేటువంటి మార్పుని సూచించేటువంటి గ్రహము అని చెప్పుకున్నాం. కొంత విప్లవాత్మకమైనటువంటి భావాలను ప్రసాదించేటువంటి గ్రహం అని చెప్పుకున్నాం. ఇక్కడ విప్లవాత్మకమైనటువంటి భావాలు అంటే సంఘ విద్రోహ శక్తులు అని అర్థం తీసుకోకూడదు. ఏదైనా ఒక సంస్కారం, ఒక సంస్కరణ, ఉదాహరణకి సతీ సహగమనం లాంటి, అది అపచారమా దురాచారమా సదాచారమా పక్కకు పెడితే సమాజానికి దుఃఖము కష్టము కలిగించేటువంటి ఆ ఆచారం ఏదైతే ఉందో దాన్ని అప్పటికి ఉన్నటువంటి దేశమాన కాల పరిస్థితుల ప్రకారము దాన్ని రూపుమాపినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వారు ఆ నిర్ణయం తీసుకోవడానికి కానీ ఆ నిర్ణయాన్ని అమలుపరచడానికి కానీ ఖచ్చితంగా యురేనస్ కారణం అవుతుంది. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, రాజా రామ్మోహన్ రాయ్ జాతకానికి యురేనస్ పూర్తిగా ప్రభావాన్ని కలిగి ఉండకపోవచ్చు కదా, 1940 తర్వాత వారికే కదా యురేనస్ నెప్ట్యూన్ ప్లూటోలు పనిచేస్తాయి అని అనిపిస్తుంది మనకి. ఇక్కడ మనం జాగ్రత్త పడవలసినటువంటి ఇంకొక అంశం ఉన్నది. మనకి జ్యోతిష ప్రకాశంలోనే ఒక భాగం ఉంది, జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఫలానా సంవత్సరం నుంచి ఫలానా సంవత్సరం వరకు యురేనస్ ఫలానా రాశిలో ఉంటుండగా, నెప్ట్యూన్ ఫలానా రాశిలో ఉంటుండగా ఉన్నటువంటి సామాజికమైనటువంటి
పెనుమార్పులు అనేటువంటివి అవి విజ్ఞానపరంగా, శాస్త్రపరంగా, సామాజిక పరంగా ఏర్పడినటువంటి మార్పులు చేర్పులు అన్నీ కూడా విశదీకరించబడినటువంటి భాగం అవుతుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ మనకి తెలిసేది ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి ప్రభావం పర్సనల్గా కూడా కాదు, ఇండివిజువల్గా ఎవరికి వారి జాతకంలో ప్రభావం కలిగి ఉండడం అనేటువంటిది 1940 నుంచి జరిగింది యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోలకి. అంతకుముందు ఆ గ్రహముల ప్రభావం అయితే ఉంది. క్యాన్సర్కి మందు కనుక్కోబడింది. క్యాన్సర్ అనేటువంటి ఒక రోగము కనుక్కొనబడింది. అది యురేనస్ తాలూకా ఎఫెక్ట్. యురేనియం అనేటువంటి ధాతువు కనుక్కోబడింది. అది యురేనస్ ఎఫెక్ట్. ఫోటోగ్రఫీలో చాలా అత్యద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు. అసలు ఫోటోగ్రఫీ అనేటువంటిది కనుక్కోబడినటువంటి విషయం అంతా కూడా, అంశం అంతా కూడా నెప్ట్యూన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక రూపమునకు నకలు అనేటువంటి ఒక అంశం ఏదైతే ఉందో ప్రకృతిలో, దానికి నెప్ట్యూన్కి పూర్తిగా 100% సంబంధం ఉంది. అందుకే నెప్ట్యూన్ బలంగా ఉన్నటువంటి జాతకాల్లో వాళ్ళకి ఫోటోగ్రఫీలో ఆ ఎక్స్పర్టైజ్ అనేటువంటిది చాలా చక్కనైనటువంటి స్థితిలో ఉంటుంది. మనం ప్రధానంగా సినిమా ఫీల్డ్లో మంచి మంచి పేరుగాంచినటువంటి ఫోటోగ్రాఫర్స్ని, అంటే ఒక క్రెయిన్ షాట్ కానీ, ఒక ట్రాలీ షాట్ కానీ లేనటువంటి, ఈవెన్ జూమ్ లెన్స్ కూడా లేనటువంటి రోజులలో అత్యద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీని మనకి ప్రసాదించినటువంటి వారు మార్కస్ బార్ట్లే గారు, విన్సెంట్ గారు మొదలైనటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ మంచి ఫోటోగ్రాఫర్స్ జాతకాలు తీసినట్లయితే మీకు నెప్ట్యూన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలా రూపానికి ప్రతిరూపము, రూపానికి నకలు అనేటువంటిది మనకి ఫిజికల్ ప్లేన్లో, ఈ బాహ్య ప్రపంచంలో ప్రూవ్ చేస్తూ ఉంటే నెప్ట్యూను ఇంకొంచెం లోతుగా కనుక వెళితే మనకి మాస్టర్ చెప్పారు చాలాసార్లు. ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి రూపం ఏదైతే ఉందో, మనిషి కనిపిస్తున్న రూపం, మనిషి రూపం ఉంది కదా, కళ్ళు, ముక్కు, చెవులు, పొడుగు, వెడల్పు, తెల్లగా ఉండడము, నల్లగా ఉండడము, చాంచాయిగా ఉండడము, స్ఫురద్రూపి, ఆజానుబాహు, అరవింద దళాయతాక్షం, ఈ వర్ణన అంతా కూడా ఎప్పటికప్పుడు డెవలప్ అవుతున్నది కదా. ఆ డెవలప్మెంటు ఏదైనా ఫోటోగ్రఫీకి అందుతుందా అని అడిగారు ఆయన. అందదు అని ఆయనే చెప్పారు. అది జాగ్రత్తగా మనం పుట్టిన దగ్గర నుంచి రోజు రోజుకి ఒక ఫోటో తీసి దాచుకోవడం మొదలు పెట్టామే అనుకోండి, చాలా ఫోటోలు తర్వాత ఉన్నటువంటి ఫోటోకి తేడా కనిపిస్తుంది తప్ప ఏనాటికి ఆనాడు, ఏ నిమిషానికి ఆ నిమిషం తేడా అనేటువంటిది కొట్టొచ్చినట్టు బయటికి రాదు. అంటే ఇక్కడ ఏదో రహస్యం ఉంది, అంటే రూపానికి సంబంధించినటువంటి రహస్యం ఒకటి ఉన్నది అని కనిపెట్టాడు మానవుడు. పాపం నచ్చినా నచ్చకపోయినా ఇంద్రియాలకు అతీతంగా ఉండేటువంటి అతీంద్రియ శక్తి ఒకటి ఉన్నది అని పాపం విధి లేక నమ్మాడు నాస్తికుడు. సరే పక్కన పెడదాం, చంటి పిల్లాడితో సమానం నాస్తికులు అంటే. చంటి పిల్లలు, వాళ్ళకేం తెలియని వాళ్ళని విసుక్కోకూడదు, కోప్పడకూడదు. వీలైతే నేర్పించాలి, లేకపోతే నిశ్శబ్దంగా ఉంచాలి. తీస్తే ఆ రూపానికి సంబంధించినటువంటి రహస్యం ఏదైతే వెనకాతల నేపథ్యంలో చాలా ప్రస్ఫుటంగా ఉందో శాస్త్ర గ్రంథాల్లో, అది నెప్ట్యూన్ తాలూకా ఎఫెక్ట్. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ అనేటువంటి 2 వినాళ గ్రంథులు ఉన్నాయి లోపల మానవునికి, బ్రెయిన్లో ఉంటాయి. వాటి తాలూకా వర్కింగ్స్ ఎంతవరకు తెలిసాయి మెడికల్ సైన్స్కి అంటే ఒక మ్యాక్సిమం 10%, ఇంకా 90% తెలవవలసి ఉన్నది, తెలుసుకొనవలసి ఉన్నది, తెలియబడవలసి ఉన్నది.
ప్రయోగాలు చక్కగా జరుగుతున్నాయి. కొన్నాళ్ళు పోతే 100% శాస్త్రం, వైద్య శాస్త్రం తెలుసుకుంటుంది ఖచ్చితం. అలా ఈ పీనియల్ గ్లాండ్ అనేటువంటి గ్లాండ్ తాలూకా ఫంక్షనింగ్స్ అన్నీ కూడా జాతకంలో ఉన్నటువంటి నెప్ట్యూన్ తెలియచేస్తాడు. ఇక్కడ పీనియల్ గ్లాండ్ తాలూకా ఫంక్షనింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అని మనం కనుక ఆలోచిస్తే, మనకి మాస్టర్ చెప్పినటువంటి ఆ టీచింగ్సే అన్నిటికన్నా ఈజియెస్ట్ వే టు డైజెస్ట్ ది థింగ్. ఇంకా అంతకన్నా ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి ఇంకెవరు చెప్పలేకపోయి ఉండొచ్చు అని నా ఉద్దేశం. అందుకని యాజ్ ఇట్ ఈజ్గా అదే చెబుతా. ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళకి తెలియడం, ఒకళ్ళు కనిపిస్తే ఇంకొకళ్ళు గుర్తుపట్టడం, ఒకళ్ళు ఏదైనా రాస్తే ఇంకొకళ్ళు చదువుకుని ఆ భాషకు సంబంధించినటువంటి తాత్పర్యం అంతా కూడా లోపలికి చేరవేసుకోవటం, ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రధానంగా ఒక అంశం మీద ఆధారపడి ఉన్నాయి. దాన్నే మనస్సు అంటారు. పోనీ ఇంగ్లీష్లో చెప్తే మైండ్. ఈ మనస్సు అనేటువంటి దాని మీద మాత్రమే ఆధారపడి జీవిస్తారు కనుక మన బృందాన్ని, అంటే మన జాతిని మానవులు అని పిలిచారు శాస్త్రకారులైనటువంటి ఋషులు. అంటే అసలైనటువంటి సైంటిస్టులు ఎవరు అంటే ఋషులే. ఋషి అంటే సైంటిస్ట్ అని ట్రాన్స్లేట్ చేశారు పెద్దవాళ్ళు. మానవులు అంటే మనస్సుతో జీవించువారు అని ఒక అర్థం ఉన్నది, మనువుచే పరిపాలించబడువారు అని ఇంకొక అర్థం ఉంది. ఇక్కడ ఈ మనస్సు అనేటువంటి పొర, మనస్సు అనేటువంటి స్థితి దాటి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే దానికి అతీతమైనటువంటి, అంటే మనోరహితమైనటువంటి అని అర్థం తీసుకోకూడదు, అది అతీతమైనటువంటి. అంటే ఇక్కడ మళ్ళీ ఈకే గారినే మనం బాగా చక్కని ఉదాహరణ ఇచ్చినటువంటిగా తీసుకోవాలి. ఎలాగా? కులాతీతము, మతాతీతము అనేటువంటి పదాలు అతీతము అని వాడబడినప్పుడు అది చక్కని అర్థం. కులరహితము, మతరహితము అన్నారు చూసారా, అది బోగస్, అది అబద్ధం. చాలా జాగ్రత్తగా వివరించేలా ఆయన ఈకే గారు వివరించారు. అలా ఇక్కడ మనస్సుకు అతీతమైనటువంటి లోకం ఉన్నది, దాన్ని అనుభవ లోకము అని మనం ప్రస్తుతానికి ఓ పేరు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ అంటాం మనం. ఎక్స్పీరియన్స్ కూడా మనస్సుకే కదా అందుతుంది అని అనిపిస్తుంది. ప్రస్తుతం చదువుకున్నటువంటి సైకాలజీ, బాగా వీక్గా ఉన్నటువంటి సైకాలజీ శాస్త్రం ప్రకారం అనుభవాలన్నీ కూడా మనస్సుకేగా అనిపిస్తుంది. కాదు కాదు కాదు. నిద్రపోతున్నప్పుడు మనస్సు ఏమైంది? మైండ్ ఈజ్ సస్పెండెడ్ టెంపరీలీ అని మనకి సూత్రం ఉన్నది మెడికల్గా. కాబట్టే నిద్ర పట్టుతుంది, లేకపోతే నిద్ర పట్టదు మనసు సస్పెండ్ కాకపోతే. తీస్తే మరి కలలో ఏం పని చేస్తున్నట్టు? కలలో ఎవరో వచ్చారు, మనకి ఏదో ₹1,00,000 బాకీ ఉన్నారు, వాళ్ళు కనిపించారు రహదారిలో, రోడ్డు మీద ఎక్కడో, మనం అడుగుదాం అనుకున్న పారిపోయారు వాళ్ళు. మనకి ఆవేశము, కోపము, ఆతృత, బాధ కలిగాయి కళ్ళలో. ఆ మెడుకు వచ్చేటప్పటికి చెమటలు పడుతున్నాయి, చాలా బీపీ పెరిగిపోయింది. ఇప్పుడు ఇందాక కళలో పనిచేసినటువంటిది మనస్సా, తదతీతమైనటువంటి స్థిత, అనుభవలోకము అని ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ప్లేన్. ఖచ్చితంగా అది మనస్సు కన్నా లోతైనటువంటిది, మనస్సు కన్నా పెద్దది, మనస్సు కన్నా శ్రేష్టమైనటువంటిది. ఇంతసేపు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, చంద్రుడికి ఇంద్రుడికి జాతకంలో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి తేడా ఇంతసేపు చెప్పుకుంటే తప్ప క్లియర్గా అందదు అని నా భావన. అందుకని మీ టైము 2 నిమిషాల్లో చెప్పాల్సింది 20 నిమిషాలు ఎలాబరేట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. చంద్రుడు మనస్సుకు సంబంధించిన లెవెల్ అయితే, ఇంద్రుడు ఆ హృదయము అనేటువంటి స్థితికి, అనుభవము అనేటువంటి స్థితికి సంబంధించినటువంటి గ్రహము. ఇది
ఇది నేపథ్యంగా మనం ఈ మూల సూత్రాన్ని నేపథ్యంగా ఉంచుకుని ఈ బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇంద్రుడి యొక్క భావశీలాధ్యాయాన్ని చెప్పుకుందాం. ఇది మనస్సుకి అతీతమైనటువంటి లోకాన్ని సూచించేటువంటి గ్రహం కనుకనే 50% మానవుల యొక్క వ్యక్తిగత జీవితం మీద ఇంద్రుడు పనిచేయడు అని ఒక సూత్రం పెట్టారు. ఆ సూత్రం కూడా సరైనటువంటిదే. కానీ కొన్ని కండిషన్స్లో పర్సనల్ లైఫ్ మీద కూడా, ఇండివిజువల్ లైఫ్ మీద కూడా నెప్ట్యూన్ యొక్క ప్రభావం ఉండి తీరుతుంది. అందుకే ఏమాత్రం సందేహం లేదు. చెప్పాను గతంలో తమకు మనవి చేసినట్టుగా ప్రతి సూత్రము కూడా అది ఖచ్చితము, ప్రతి సూత్రము టు బి రెగ్యులేటెడ్. అది జ్యోతిష్ శాస్త్రంలో ప్రధాన సూత్రం. ఏ సూత్రము 100% ఖచ్చితత్వాన్ని తీసేసుకోకూడదు. మనం ఏ సూత్రము కూడా రెగ్యులేట్ చేసుకోకుండా, అప్డేట్ చేసుకోకుండా వినియోగించుకోకూడదు. ఆ స్థితిలో మనం అంటే ఎలా ఉండాలి? జ్యోతిష్ శాస్త్ర అధ్యాయి లిత్ ఫిల్మ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏదన్నా టెక్స్ట్ కానీ, ఏదన్నా ఫిగర్స్ కానీ ఒక ఆఫ్సెట్ ప్రింటింగ్ చేయాలంటే మొట్టమొదట మూలం నుంచి, ఒరిజినల్ నుంచి ఒక ఫోటో తీసి దానికి ఒక నెగిటివ్ వేస్తారు. ఆ నెగిటివ్ని లిత్ ఫిలిం అంటారు. ఆ లిత్ ఫిలిం మీద ఈ నెగిటివ్ ప్రాసెస్ అవుతుంది. ఆ లిత్ ఫిలిం ఇలా పట్టుకునేటప్పుడు ఈ బొటన వేలు, చూపుడు వేలు, ఫింగర్ ప్రింట్స్ దాని మీద పడిపోతాయి. కొంచెం గట్టిగా కనుక మనం హోల్డ్ చేస్తే, గట్టిగా పట్టుకుంటే అప్పుడు ప్రింటింగ్లో ఆ ముద్రలు, వేలు ముద్రలు కూడా వచ్చేస్తాయి. అలా కాకుండా ఫిలిం జారిపోకుండా పట్టుకోగలగాలి. నిర్లిప్తత అనేటువంటి చక్కనైనటువంటి వేదాంత స్థితిని మాస్టర్ గారు చెప్తూ, లిత్ ఫిలింని ఎలాగైతే హోల్డ్ చేస్తామో, హ్యాండిల్ చేస్తామో, జీవితాన్ని అలా హ్యాండిల్ చేయాలి. వదిలేయకూడదు, పట్టుకోకూడదు, వదులుగా పట్టుకోవాలి అన్నారు. ఇది ఎప్పుడు రాసి పెట్టుకోవాలి మనం. ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి సూత్రాన్ని వదిలేయకూడదు, గట్టిగా పట్టేసుకోకూడదు. వదిలేస్తే గాలికి పోతుంది. ఆ సూత్రాన్ని మాత్రమే పట్టుకుని వేలబడిపోతే షాక్ కొట్టేస్తుంది. అట్లా గుర్తుపెట్టుకొని ప్రతి సూత్రాన్ని వదులుగా పట్టుకొని ముందుకు వెళ్ళాలి. అందుకే మనకి బృహజ్జాతకంలో వరామిర్ల వారు ఒక ప్రత్యేకమైన సూత్రం చెప్పారు. అన్ని సూత్రాలు ఏకకాలంలో పనిచేస్తూ ఉంటాయి. ఇది చిన్న సూత్రం, ఇది పెద్ద సూత్రం, ఇది చిన్న గ్రహం, ఇది పెద్ద గ్రహం, ఇది శీఘ్ర గ్రహం, ఇది మందగ్రహం అనేటువంటి బైఫర్కేషన్ ఉన్నా కూడా ఒక శుభ లక్షణాన్ని ఇచ్చేటువంటి సూత్రము, ఒక అశుభ లక్షణాన్ని వ్యక్తపరిచేటువంటి సూత్రము ఏకకాలంలో పనిచేస్తాయి జ్యోతిష్ శాస్త్రంలో అని మనకి బృహజ్జాతకంలో ప్రధాన సూత్రాల్లో స్వామివారు చెప్పారు. అది మర్చిపోకూడదు మనం. అలా ఈ నెప్ట్యూన్ అనేటువంటి గ్రహం ఇండివిజువల్గా కూడా పనిచేస్తుంది. అది ఎక్కడ పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది ఒకసారి చూసుకుందాం. మనకి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. సులభంగా వాడు నవ్వడం కానీ, సులభంగా కోప్పడడం కానీ, సులభంగా ఏడవడం కానీ, విసుక్కోవడం కానీ మొదలైనటువంటి నవరసాలు అంటాను చూసారా? ఈ నవరసాల్లో ఏ రసము కూడా ఆ మొహంలోంచి వ్యక్తపరచబడదు. ఒక 70, 80, 90 సంవత్సరాలు జీవించి వారు చనిపోయారని తెలియడానికి కూడా వారి మొహంలో ఎక్కడ కవళిక, చావు భయం అనేటువంటిది కూడా కనపడదు. మాస్టర్ అనేవారు. మనం వెతుక్కోవాలి, వాళ్ళు పోయారైనా పోయారు కరెక్టే అని మనం ఏదో డాక్టర్ గారు వచ్చి డిసైడ్ చేయాలి. అలా నిస్తేజమైనటువంటి, నిర్వేదమైనటువంటి, అది నిజంగా వేదాంతులు ఉన్నటువంటి స్థితి కాదు. ఏ ఎక్స్ప్రెషను లేనటువంటి మొహాలు కొన్ని ఉంటే పూర్తిగా ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఈ మొహంలోంచి బయటకు వస్తుంది అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు లగ్నంలో నెప్ట్యూన్ ఉన్నవాళ్ళు. వాళ్ళకి నవ్వు రావాల్సినటువంటి స్థితుల్లో చక్కగా నవ్వు వచ్చేస్తుంది. ఏడుపు రావాల్సినటువంటి స్థితిలో, సినిమా హాల్స్లో సినిమా చూస్తే ఏడుస్తారే, వాళ్ళలో చాలామంది చంద్రుడితో నెప్ట్యూన్ కలిసి ఉండడమో లేకపోతే లగ్నంలో నెప్ట్యూన్ ఉండడమో ఉంటుంది. అలా సులభంగా నవ్వు, సులభంగా ఏడుపు, సులభంగా కోపం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ ఆ లగ్నంలో ఉన్నటువంటి నెప్ట్యూను అది కొంచెం పాజిటివ్గా ఇంద్రుడు కానీ, రవితో కానీ, శుక్రుడితో కానీ
అర్ధకోణ దృష్టిలో కోణ దృష్టిలో కలిగి ఉంటే వాళ్ళకి ఈ చిన్నగా తొందరగా నవ్వు ఏడుపు అనేటువంటివి ఆ వ్యక్తం అవ్వడం ఒకటే కాకుండా ఒక మనిషిని చూసేటప్పటికి ఆకస్మికంగా వారికి ఆ మనిషి యొక్క అంతర్గతమైనటువంటి చరిత్ర, అంతర్గతమైనటువంటి స్వరూపము, బాహ్య స్వరూపానికి వెనకాతల అంతఃస్వరూపం ఒకటి ఉంది కదా, అసలు అది ఆ అంతఃస్వరూపం మీద నిలబడి ఆడుకుంటున్నటువంటిదే బాహ్య స్వరూపం. మార్పులు అక్కడ వస్తేనే ఇక్కడ వస్తున్నాయి. అది కొంచెం ఇంకా ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్ట్ అయ్యినటువంటి సైన్స్కి అందకపోవచ్చు, కానీ అసలు అదే సత్యం. అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము, భూహు భువః శువః మహః. మహః అనేటువంటి డైరెక్షన్, ఫోర్త్ డైరెక్షన్ కూడా ఉంది. మాహాచమస్య ప్రవేదయతే మహ ఇతి తద్బ్రహ్మ స ఆత్మా అంగాన్యన్యా దేవతాః అని మనకు ఉపనిషత్తు. అంచేత ఈ భూహు భువః శువః మహః అనేటువంటి 4 డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్త్ డైరెక్షన్ అండ్ డైమెన్షన్ అది కూడా వీళ్ళకి లగ్నంలో నెప్ట్యూన్ నుండి మూన్ చేత కానీ, సన్ చేత కానీ, వీనస్ చేత కానీ మంచి దృష్టి కలిగి ఉంటే వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. అంటే ఎదటివారి యొక్క పూర్వాపరం అంతా కూడా, ఎదటివారి యొక్క పూర్వజన్మలు, వారి యొక్క స్థితిగతులు, హడావుడి హంగామా టకటగా భాషించేస్తాయి వీళ్ళకి, నెప్ట్యూన్ పాజిటివ్గా ఉన్నటువంటి వాళ్ళకి. అందుకే బికాజ్ ఆఫ్ ప్రోగ్రెస్డ్ నెప్ట్యూన్ టువర్డ్స్ సన్, అది మనకి ఎలిలియో గారు వాళ్ళు చెప్పింది. మాస్టర్ గారు మనకి ఏం చెప్పారంటే, ప్రోగ్రెస్డ్ నెప్ట్యూన్ కనుక అలా ముందుకెళ్తూ, అంటే ఎంత చాలా లిప్త 1/2 డిగ్రీ 1 డిగ్రీ 1.5 డిగ్రీస్గా కదులుతాడు మన లైఫ్ లాంగ్. మన ఒక హ్యూమన్ లైఫ్ అంతా ఒక 100 ఇయర్స్ తీసుకుంటే, ఒక 90 ఇయర్స్ తీసుకుంటే చాలా తక్కువ కదులుతాడు ఆయన నెప్ట్యూన్ గారు. అన్నిటి ప్రోగ్రెషన్స్ ఫాస్ట్గా వెళ్తుంటే నెప్ట్యూన్ ప్రోగ్రెషన్ చాలా స్లో. అది కనుక ఒక్క పిసరు జన్మ రవి, అంటే జన్మ రవికి ముందుగా ఉండగానే పుట్టి ఉండాలి ఆ నేటల్ చార్ట్లో. దాని మించి జన్మ రవి మించి వెళ్తున్నప్పుడు గోడల్లోంచి వాటిల్లోంచి నడిచి వెళ్ళిపోవటం అనేటువంటిది, ముఖ్యంగా ఈ స్థూల శరీరాన్ని అనుభవిస్తూ కూడా, స్థూల శరీరంలో ఉంటూ కూడా సూక్ష్మ శరీరంతో ఏకకాలంలో మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి సన్నివేశ ఆ స్థానాల్లోకి ప్రవేశం చేసి అక్కడి నుంచి వస్తువు తీసుకొచ్చి మళ్ళీ ఈ స్థూల లోకంలోకి, ఫిజికల్ ప్లేన్లోకి దాన్ని ప్రెసిపిటేట్ చేయడం, దాన్ని పుట్టించటం, అది నెప్ట్యూన్ పాజిటివ్గా ఉన్నటువంటి జాతకులలో ప్రస్ఫుటంగా బయటకు వస్తుంది అన్నారు మాస్టర్. ముందు మనకి ఒక 3-4 మహానుభావులు, ఋషులైనటువంటి పెద్దలు, వారి యొక్క అది మహిమ మంచిదా కాదా అది వేరే విషయం, అది పక్కకి పెడదాం. అక్కడ మాస్టర్ చెప్పినటువంటి ఉదంతం మనం గ్రంథాలు చదువుకుంటేనే తెలియాల్సిన విషయం. ఇట్ ఈస్ నాట్ టు బి డిస్కస్డ్ ఇన్ ది పబ్లిక్. తీస్తే ఆ మహిమలు అనేటువంటివి వ్యక్తపరచబడడం అనేటువంటిది ఉంది చూసారా, ఆ దానికి నెప్ట్యూన్ కారణం. నెప్ట్యూన్కి ఉంటుంది ఆ గొప్పతనం. అదే నెప్ట్యూను మూన్తో మంచి ఆస్పెక్ట్లో ఉండి ఓ సన్తోనో శాటర్న్తోనో స్క్వేర్ పొందాడు అనుకోండి జాతకంలో, అప్పుడు కొంచెం ప్రమాదం ఉంది అలాంటి జాతకాలకి. అంటే లగ్నంలో నెప్ట్యూన్ చెప్పుకుంటున్నాం, ఇదంతా మనం గుర్తుపెట్టుకోండి. ఒక చంద్రుడితో కానీ శుక్రుడితో కానీ మంచి ఆస్పెక్ట్లో ఉండి, రవితో కానీ శనితో కానీ మెలిగ్నెంట్ ఆస్పెక్ట్లో సైమిల్టేనియస్గా ఒక పక్క ఈ గ్రహంతో అర్ధకోణం, ఒక పక్క ఆ గ్రహంతో షష్టాష్టకం, అలా ఏదో ఉంది అనుకోండి. అప్పుడు ఈ ఆటో రైటింగు, ఆటో స్పీచ్ అంటారు చూసారా, మీకు తెలిసే ఉంటుంది మీ అందరికీ. అంటే వాళ్ళకి చదువు ఉండదు, వాళ్ళు ఏమీ స్కూల్కి పోయి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏమి లేదు, కానీ వాళ్ళు 10-15 పుస్తకాలు
400 పేజీల నోట్సులు లాంటివి ఒక ప్రత్యేకమైన టాపిక్ మీద వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోతారు. విపరీతంగా రాసేస్తారు. ఎంత ఫాస్ట్గా రాస్తారంటే వాళ్ళు డిక్టేట్ చేస్తే మనం రాయలేం, అంత ఫాస్ట్గా రాసేస్తారు వాళ్ళే. ఏదైనా టాపిక్ తీసుకుని అనర్గళంగా చెప్పేస్తారు. దాన్ని ఆటో స్పీచ్ అండ్ ఆటో రైటింగ్ అని చెప్తారు. అంత మంచిది కాదు. అంటే బయటికి కనిపించడానికి ఎలా ఉంటుంది, అత్యద్భుతమైన మహిమండి ఇది, భగవద్ అనుగ్రహం అండి, ఇలా ఉన్నారు, లేకపోతే వీళ్ళకి ఏ చదువు లేకుండా ఇలా రాయగలిగారంటే అది చాలా గొప్పది కదా. వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఉన్న టాపిక్ 50% కరెక్టే అయి ఉంటుంది కూడా. అది కూడాను. వారికి ఏ చదువు ఉండదు, కానీ గుండెకాయ లోపల ఉన్నటువంటి ఏదో ఎడం పక్క ఉన్నటువంటి ఆర్టరీసు, కుడి పక్క ఉన్నటువంటి ఆర్టరీసు, గుండెకి వెనకాల ఉన్నటువంటి భాగాలు, దాంట్లో సూక్ష్మమైన భాగాలు, ఇవన్నీ ఒక కార్డియాలజీలో ఎండి చేసి డిఎం చేసిన వాళ్ళకి కూడా తెలియని విషయాలు రాసిస్తారు వీళ్ళు. వాళ్ళకి 5వ క్లాస్ కూడా చదువుకుని ఉంటారు వాళ్ళు. 50% కరెక్ట్ కూడా అవ్వచ్చు, కానీ వాళ్ళలా రాయడానికి, వాళ్ళలా మాట్లాడడానికి వెనకాతలు ఉన్నటువంటి కారణం కొంత బాగున్నట్టుగా కనిపిస్తున్న నెప్ట్యూన్ చెడిపోయి ఉండడం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గుర్తించవలసినది. నెప్ట్యూన్ అలా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనేటువంటివి 3 కూడా సాయన సిద్ధాంత అధ్యయనం చేసినట్టు చాంద్రమానం వాళ్ళకి నచ్చదు, తెలియదు, వాళ్ళు ప్రాక్టీస్లోకి రారు, ముందు నమ్మకమే ఉండదు. సరే, మనం ఎలా అయితే ఇటు వచ్చామో కొన్ని జన్మల తర్వాత వాళ్ళు కూడా మనతో పాటు ప్రయాణం చేస్తారు, మంచిదే. అయితే ఇక్కడ మనం విర్రవీగిపోకుండా ఉండాలంటే ఒక సూత్రం ఉంది, మాస్టర్ చెప్పారు. ఉన్నటువంటి సిద్ధాంత గ్రంథాలు, సంహిత గ్రంథాలు, హోర గ్రంథాలన్నీ కూడా చాంద్రమానం మార్గంలోనే మనకి ప్రసాదించబడి ఉన్నాయి. నవగ్రహాల సంపుటీకరణంతో మాత్రమే, నవగ్రహాల విషయంతో మాత్రమే ఉన్నాయి. అవి చదువుకోకుండా మనం సాయన సిద్ధాంతం అని చెప్పి ఎగరగా, అంటే పుట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అన్నట్టు చేయకూడదు. అంటే మన వాళ్ళు సాయన సిద్ధాంతం చదువుకునే వాళ్ళు, వీళ్ళు చాంద్రమానం అండి, లూనర్ వాళ్ళు తప్పంది అనేస్తారు. అది తప్పు, అలా అనడం తప్పు. సూత్రం అక్కడి నుంచే తెచ్చుకోవాలి. అది మనం ఇక్కడ లెక్కకి సరిపెట్టాలి. మనం చేయవలసిన పని, నిజంగా గ్రహం ఆ రాశిలోనే ఉందా, 24 డిగ్రీలు ముందుకున్నటువంటి రాశిలో స్థితి చెంది ఉందా అనేటువంటిది మనం చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే ఐనాంశ అనేటువంటిది సరైనటువంటి ఐనాంశకి అలవాటు పడాలి. మనం రకరకాల ఐనాంశాలు ఉంటాయి. ఈ ఐనాంశకి సరిగ్గా అలవాటు పడాలంటే టెక్నిక్ ఏమిటి? ఒకటే, ఈక్వినాక్స్ మార్చి 21, సెప్టెంబర్ 21, లేదా పోనీ 22. 21-22లో అక్కడ మార్చిలోను, ఇక్కడ సెప్టెంబర్లోను భూమధ్య రేఖ మీద ఉన్నటువంటి మానవుడికి రాత్రి పగలు సమానంగా ఉంటాయి, కత్తితో కోసినట్టు. అది మిగతా తేదీలకి అక్కడ వాళ్ళు ఎక్కడ ఇస్తారు? ఆ జనవరి 15 లేకపోతే ఫిబ్రవరికో ఎక్కడో ఇస్తారు చాంద్రమానంలో ఈక్వినాక్స్ని. అక్కడ డేట్లు సరిపోవు, చెక్ చేశారు. ఆస్ట్రానమర్స్ అందరూ చెక్ చేసి ఆ రహస్యం బయటికి చెప్పకుండా వారికి వారే నిశ్శబ్దంగా ఇంట్లో గడిపారు. అంటే చెబితే మరి అంగీకరించినట్టు అవుతుంది సోలార్ సిస్టమ్ని. అదొక పెద్ద బాధ. అందుకని ముద్ర ఏం వేశారు? సోలార్ సిస్టమ్ ఆఫ్ ఎస్ట్రాలజీ ఈజ్ వెస్ట్రన్ ఎస్ట్రాలజీ అని. మనవాళ్ళు కూడా ఆ పదం వాడేస్తున్నారు అన్యాయంగా. అసలు ఎస్ట్రాలజీ వెస్ట్రన్ ఏమిటి, ఈస్టర్న్ ఏమిటి? అక్కడికి ఆ కామన్ సెన్స్కి రావట్లా. క్షమించండి. సరైనటువంటి రుజువైనటువంటి మార్గం ఇది, మనం ఆలోచించాల్సింది. మనకి ఈకే గారు ఇచ్చినటువంటి సన్మార్గం ఇది, సుపథం. జ్యోతిష సాధనలో సుపథం, చక్కనైనటువంటి పదం ఇది మనకి. అంచేత సమన్వయమే మనకి ప్రధాన కర్తవ్యం. తీస్తే ఈ నెప్ట్యూను రవి, చంద్ర, శుక్రులతో బాగుంటే గనక ఖచ్చితంగా గాలిలో వస్తువులు పుట్టించగలగటం, గాలిలోంచే వర్షమో లేకపోతే మంటో చూపించటం ఎదురుకుండా ఉన్న వాళ్ళకి, ఇవన్నీ కూడా వాళ్ళు చేయగలరు.
అంటే ఇలాంటి సిద్ధులు మహిమలు వ్యక్తమవుతాయి అని మనకి గ్రంథం రాయబడింది. ఇక్కడ మళ్ళీ ఇంకో జాగ్రత్త వహించాలి మనం. చెప్పాను కదా, జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఎంతసేపు ఫలితాన్ని ఆశించి కానీ, ఫలిత జ్యోతిషాన్ని నేర్చుకుని విర్రవీగిపోయి ఎక్కడో రోడ్లమ్మట నేను చెప్తాను ఫలితం తిరగడానికి కానీ కానే కాదు. మన జీవితంలో మన పూర్వజన్మల్లో మనం చేసినటువంటి సత్కర్మ ఎంతవరకు, దుష్కర్మ ఎంతవరకు అనేటువంటి సూచన మనం చూసుకుని ఆ దుష్కర్మకు మింజువలే మనం ఆచరించవలసినటువంటి సత్కర్మ విధానం ఏ మార్గంలో ఉంది మన జాతకంలో, అది అసలైన రహస్యం. దాన్ని ఏ క్షణానికి ఆ క్షణం మనమే బాగు చేసుకుంటూ మనమే సరైనటువంటి లైట్, మన లైఫ్ మీద మనమే టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళడానికే జ్యోతిష్ శాస్త్రం. అంచేత ఇక్కడ మహిమ సిద్ధి అనేటువంటివి దీనివల్ల కలుగుతాయి అని రాశారు కదా, మనం కూడా ప్రయత్నిద్దామా? జ్యోతిష్ శాస్త్రం కొత్తగా అధ్యయనం చేస్తున్న వాడికి అనిపిస్తుంది, తప్పేం లేదు. ఇక్కడ మాస్టర్ని ప్రమాణంగా తీసుకోవాలి. అక్కడ జ్యోతిష్ శాస్త్రంలో కేవలం సూత్రాలే ఉంటాయండి. వాటిలో వేటిని మనం సాధన చెయ్యాలి, వేటిని మనం పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టడం అంటే విసిరీకూడదు. ఉదాసీనమసక్తం తేషు కర్మసు, ఇది భగవద్గీత. ఉదాసీనవత్ వలే, ఉదాసీనుడిలాగా ఉండమన్నారు. అంటే ఎవరికే పక్కన పెట్టిన వాడు దుర్మార్గుట్ట, వాడు ఏదో బాగా తప్పుడు లక్షణాలు ఉన్నటువంటి వాట అంటే వాడిని నిందించద్దు, శత్రుత్వం వహించద్దు, వాడిని ఉదాసీనం, వాడిని పక్కన పెట్టేసేయండి. దుష్టుడికి దూరంగా ఉండండి అన్నారు పెద్దలు, మనమే దూరంగా ఉండాలి. అలా ఇక్కడ మహిమ అనేటువంటి దానికోసం, సిద్ధి అనేటువంటి దానికోసం పర్సనల్గా మనం ప్రయత్నించడం ఉంది చూసారా. నేను ఈ మంత్రం చేస్తే, ఈ కొండెక్కి కూర్చుంటే 15 రోజులు ఈ దేవత ప్రత్యక్షం అవుతుంది అనేటువంటి ఒక దుగ్ధ ఉంది చూసారా. వేసమెత్తు పనికిరాడు ఇంకా జీవి అన్నారు. ఇంకెందుకు పనికిరాదు. అయితే మరి మహిమలు సిద్ధులు తప్పేమీ కాదు. మహిమా సిద్ధి అనేటువంటివి జన్మల తరబడి మన యొక్క సత్కర్మకు ప్రతిఫలాలుగా ఏదో ఒక జన్మలో భగవద్ అనుగ్రహం వల్ల ప్రసాదించబడితే అవి సన్మార్గంలో మనని నడిపించి మన వల్ల 10 మందికి ఉపయోగం కలిగించేటువంటి మహిమలు సిద్ధులు అవుతాయి. మనం స్వప్రయత్నం మీద బలవంతంగా దేవతను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించి ఏదో సగం స్వాధీనం అయినట్టు, సగం అన్నట్టు జీవితం గడిచిపోతుంది చూసారా. అప్పుడు కూడా ఏదో 1-2 అగ్గిపుల్ల వెలికిస్తే మంట వస్తే నేను యాగం చేశానన్నట్ట. అలాంటివి ఏమైనా కలిగాయి అనుకోండి, అది అనవసరం అన్నారు మాస్టర్. అది దేంతో సమానం అన్నారు? సభవారు క్షమిస్తే ఒక మంచి ఉదాహరణ మాస్టర్ చెప్పింది. స్వతహాగా మేధస్సు శుభ్రంగా చక్కగా ఉండి, అర్హత ఉండి, పుట్టుకతోనే వైద్యుడిగా పుడతాడు మనిషి, పుట్టుకతోనే ఇంజనీర్గా పుడతాడు. అంటే ఆ బ్రెయినే అంతా. వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అయితే బాగున్నది. మేనేజ్మెంట్ సీటు కోటా అంటే జీవితం అంతా కోటాలాగే ఉంటుంది. పేదలకు బియ్యం ఇచ్చామండి 2 రూపాయలకి అన్నట్టే ఉంటుంది. మేనేజ్మెంట్ సీట్లో చదువుకున్నారు వైద్యుడి గారట అంటే అది టకారమే. సభవారు క్షమింతురుగాక. ఇక్కడ మహిమా సిద్ధి అనేటువంటి దానికి మాస్టర్ ఇచ్చిన ఉదాహరణ అది. మన ప్రయత్నం వల్ల రాకూడదు, వాటికి అవి ప్రసాదించబడాలి. అలా ప్రసాదించబడాలి అంటే నెప్ట్యూన్ అలాంటి స్థితిలో ఉంటుండగా జన్మ రావాలి, వస్తుంది. అంటే ఈ జన్మలో మనం ఎక్కువ మందికి ఉపయోగపడుతూ మన బిహేవియర్లో మార్పులు తెచ్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్ళినాడు. ఒకానొక జన్మ వచ్చేటప్పటికి ప్రోగ్రెషన్లో, అంటే మన శరీరం విడిచేటప్పటికి ఉన్నటువంటి ప్రోగ్రెస్డ్ హార్స్కోప్ ఏదైతే ఉందో చివరి క్షణంలో, అది నెక్స్ట్ బర్త్లో నెటల్ హార్స్కోపు. అంతే కదా, అది సూత్రం మారదు కదా. చాంద్రమానంలో కూడా పూర్వ నక్షత్రము, అనునక్షత్రము అన్నారు జన్మ నక్షత్రానికి. ఒకటి కింద జన్మలో నక్షత్రము, ఒకటి వచ్చే జన్మలో నక్షత్రము అవుతాయి. జన్మ నక్షత్రాన్ని తీసుకుంటే మిగతా 2 కనెక్టెడ్గా ఉన్నాయి కదా. అందులో కూడా చంద్రమానంలో కూడా ఇదే రూల్ ఉంది. అక్కడ చంద్రుడితో చెప్పారు,
ఇక్కడ ప్రోగ్రెషన్ అనేటువంటి మెథడ్ వినియోగించి చెప్పారంతే. ఇలా రెండు సమన్వయం చేసుకుంటూ జమిలిగా నేర్చుకోవాలి మనం. అది నేను చెప్పబోతున్నది. తీస్తే ఇక శని చేత కానీ, చంద్రుడి చేత కానీ, ముఖ్యంగా యురేనస్ చేత కానీ నెప్ట్యూన్ పాడైపోయాడు అనుకోండి. అంటే యురేనస్ స్క్వేర్ నెప్ట్యూన్, మూన్ స్క్వేర్ నెప్ట్యూన్, ముఖ్యంగా శాటర్న్ స్క్వేర్ నెప్ట్యూన్ చాలా చాలా చిరాకైనటువంటి ఆస్పెక్టు, చాలా ఇబ్బంది కలిగిన ఆస్పెక్టు. లగ్నంలో నెప్ట్యూన్ ఉండి శాటర్న్తోనో యురేనస్తోనో స్క్వేర్ పడ్డాడు అనుకోండి, చాలా విసుగ్గా ఉంటుంది. ఈ అంటే చూడండి, పూనకములు, అలాగే పిశాచ దర్శనములు, పిశాచ ఆవాహనములు ఇలాంటివి కలుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ. అది ఎంతవరకు సబబు, ఎంతవరకు సైంటిఫిక్ అనేటువంటి రహస్యం తర్వాత ఎప్పుడో చెప్పుకుందాం. అది నిజమా కాదా, అది సత్యమా, సత్యంలా కనిపించేటువంటి భ్రమ. ఇంద్రుడు అంటేనే ఇంద్రజాలికుడు, నెప్ట్యూన్ అంటేనే ప్లానెట్ ఫర్ మ్యాజిక్ అంటాడు ఆయన. ఎవరు, మ్యాక్స్ ఇండెల్ గారు ఎవరో. మ్యాజిక్ అనేటువంటిది కనుక సరిగ్గా చేతనవ్వాలి, ఆ విద్య నేర్చుకోవాలి అంటే ఐంద్రజాలికుడు అంటే ఇంద్రజాలం అనేటువంటి విద్య నేర్చుకోవాలి అంటే నెప్ట్యూనే సహాయం. ముఖ్యంగా లగ్నంలో నెప్ట్యూన్ నుండి మెర్క్యూరీతో ట్రైన్ కానీ సెక్స్టైల్ కానీ ఉంటే షూర్గా చిన్నప్పటి నుంచే మ్యూజిషియన్. వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ పిల్లలు చిన్న ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ వయసులోకి వచ్చేటప్పటికే ఒక గీత గీసి ఈ గీతని ఏమీ పెన్ను పెన్సిలు లేకుండా దీని మీద ముట్టుకోకుండా దీన్ని పెద్దది చేస్తావా అని అడుగుతారు వాళ్ళు పెద్దవాళ్ళని. అలా ఎలా చేస్తామర్రా అని వీళ్ళు విసుక్కుంటే వాళ్ళు పక్కన ఇంకో చిన్న గీత రాసి మరి దీనికన్నా ఇది పెద్దది కదా. అది కొంత వయసు వచ్చిన వాళ్ళకి ఓకే, కానీ 3 ఏళ్ళు 4 ఏళ్ల వయసు వాడికి అలాంటి ఐడియా వచ్చిందిట అంటే లేనిది ఉన్నట్టుగా సృష్టించడం అనేటువంటి ఒక చక్కనైనటువంటి లక్షణం వాడికి కలిగింది, లోపల ఉన్నది, అది ఉద్బుద్ధం అవుతోంది సుమా అని అర్థం. బొమ్మ వెనకాతలు పెట్టుకుని ఇప్పుడు నీకు బొమ్మ లేదు చూసావా, నీకు కనబట్టం లేదు చూసావా అంటారు వాడు చిన్నవాడు. అంటే వాళ్ళ నెప్ట్యూన్కి మెర్క్యూరీకి మంచి ఆస్పెక్ట్ ఏదో ఉందని అర్థం. వాళ్ళు మంచి నంబర్ 1 పీసీ సర్కార్ అయిపోతారు వాళ్ళు ఆ నెప్ట్యూన్కి మెర్క్యూరీకి ఉన్నటువంటి ఆస్పెక్ట్ వల్ల. అదే నెప్ట్యూన్కి మెర్క్యూరీతో స్క్వేర్ ఉందనుకోండి, వాళ్ళకి వాళ్ళ లాజిక్కే చాలా రాంగ్ లాజిక్ ఉంటుంది. వాళ్ళకి మనం చెప్పిన వాళ్ళ చిత్తభ్రమ బలంగా పట్టేస్తుంది వాళ్ళని. అంటే స్క్వేర్ ఆస్పెక్ట్ బిట్వీన్ నెప్ట్యూన్ అండ్ మెర్క్యూరీ, దానికి మళ్ళీ ఎక్కడో షష్టాష్టకంలో శాటర్న్ కూడా ఉన్నది అనుకోండి, అదే డిగ్రీలో. ఇక మరి చెప్పక్కర్లేదు, అగ్గిక అదేదో ఆజ్యం తోడుగా ఉందండి అన్నట్టుగా వాళ్ళ చిత్తభ్రమ ఎంత దారుణంగా ఉంటుందంటే, వాళ్ళ ఇంట్లో ఏదో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది, విపరీతమైనటువంటి వ్రతాలు ఏవో చేశారు, దీపాల మీద దీపాలు వెలిగించారు, హారతి మీద హారతి ఇచ్చారు. కనుక ఈ కారణం వల్ల దానికి మసి పట్టినట్టుగా అయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత చూసారా నా వ్రతం తాలూకా మహిమ, స్వామి మనకి విభూది ఇస్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ నెప్ట్యూన్ చెడిపోతే వాళ్ళ చిత్తభ్రమ ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంది, అది కూడా జాగ్రత్త పడాలి. అందుకే మనకి ముఖ్యంగా మనసుకి అతీతమైనటువంటి స్థితిగతులను, జాతకుని యొక్క మనోధర్మానికి అతీతమైనటువంటి స్థితులన్నీ కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసి దానికి అవసరమైనటువంటి సూచనలు ఏమైనా అవతల వాళ్ళకి చెప్పాల్సి వస్తుందా లేదా అనేటువంటిది నెప్ట్యూన్ నుంచి చూసి చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు పుడుతున్నటువంటి పిల్లలు, ఆటిజం అనేటువంటి పిల్లలు ఉన్నారే, ప్రధానంగా యురేనస్ నెప్ట్యూను కారణాలు వాటికి. అవి పాడైపోవడం వల్ల ఈ జడత్వం, జడుడై పుట్టుట అనేటువంటిది అది ఏర్పడుతోంది. చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఎలాగూ బిడ్డలు జడత్వంతో పుట్టడం అనేటువంటిది వచ్చింది కనుక మనం 2 విషయాలు చెప్పుకుందాం. ఇది అవసరం మనకి, ఇది జ్యోతిష్ శాస్త్రానికి అవసరమా కాదా అనేటువంటిది పక్కకు పెడదాం, అవసరమే కూడాను. మనకి ధృతరాష్ట్రుడు, పాండురాజు, మరి విదురుడు,
ఈ ముగ్గురు జన్మించినటువంటి తీరు, వారి జన్మానికి నేపథ్యంగా ఉన్నటువంటి ఇతిహాసము మీ అందరికీ తెలుసు. అంబాలిక వారికి వీరు జన్మించుట, మాద్రి అనేటువంటి దాసీకి విదురుడు జన్మించుట అనేటువంటి వృత్తాంతం మీకు తెలియంది కాదు. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మహానుభావుడైనటువంటి, అంటే సాక్షాత్ నారాయణ స్వరూపుడు వ్యాసుడు, అలాంటి మహానుభావుడితో సంతానము పొందుతున్నప్పుడు నిస్తేజంగా ఉండిపోయింది ఒక ఆమె. ఏ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. తత్కారణంగా తత్ప్రభావం ఏమైంది, మొదటి నుంచే లుకేమియా, పాండురోగము చే జన్మించినటువంటి వారు, పాండురోగముతో. అలాగా ఒక ఆమె ఈ స్వరూపం, ఋషి యొక్క స్వరూపం ఇష్టం లేక కళ్ళకు గంతలు కట్టుకున్నది. ధృతరాష్ట్రుడు జన్మించాడు. పాపం తన యొక్క జాతో, తన యొక్క స్థితో, దాసత్వం, దాసి అయినటువంటి స్త్రీ కూడా చాలా ఉదాత్తమైనటువంటి భావంతో, ఇంతటి ఋషి పొంగవుడితో నేను సంతానం పొందుతానా, నాకంతటి ఉత్కృష్టమైనటువంటి స్థితి ఉందా అని, బిడ్డలు కలగడానికి స్త్రీ క్షేత్రము, పురుషుడు బీజము. క్షేత్రము సంపూర్ణమైనటువంటి పవిత్రతతో కూడిన సంసిద్ధత ఏర్పాటు చేసుకుంది ఆవిడ. తత్ఫలితముగా మహానీతిమంతుడు, అంటే విదుర నీతి అని చదువుకుంటాం మనం. కృష్ణుడు అంతటి వాడు రాయబారానికి వెళుతూ విదురుడికి చెప్తాడు, నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను అని. అది విదురుడి స్థాయి. విదురుడు ఆమెకి జన్మించాడు, దాసీకి జన్మించాడు. ఇక్కడ ఈ ఫెర్టిలిటీ అనేటువంటి దానికి సంబంధించి మనకు భారతం కన్నా దగ్గరగా ఉన్నటువంటి ఉదాహరణలు దొరకవు. అంత చక్కని ఉదాహరణలు దొరుకుతాయి ఇందులో. అలాగే అక్కడ గాంధారి 100 మంది జన్మించటం ఆవిడికి, అవన్నీ కూడా ఐవీఎఫ్ ఇవన్నీ కూడా అక్కడ గాంధారి 100 మంది బిడ్డలను కండం అనేటువంటి ఉదంతం నేపథ్యంగా మెడికల్ సైన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నేపథ్యం, అందుకేం సందేహం లేదు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, అందుకు ఇది చెప్తున్నాను, ఈ పాయింట్లోంచి ఇంకొక పాయింట్. ముఖ్యంగా గర్భం ఆధానం చేస్తున్నప్పుడు, అంటే కన్సీవ్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా జాగ్రత్త వహించండి అని చెప్పండి వచ్చే తరాలకి. ఇది జ్యోతిష అధ్యయనం చేస్తున్నటువంటి వారిగా మనకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతలో ఇదొక బాధ్యత. ఖచ్చితంగా ఆ అవేర్నెస్ ఇవ్వాలి మనం నెక్స్ట్ తరాలకి. తప్పదంటే వయస్సు చిన్నవాళ్ళు, వివాహమైన కొత్తలు, ఇంకో కారణము, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఉద్యోగము. ఈ ఉద్యోగ ప్రభంజనం ఎలాంటిదంటే, సరిగ్గా భర్త ఉద్యోగం ముగించుకుని ఇంట్లోకి అడుగుపెట్టి బూటిప్పి ఇంట్లోకి వచ్చి లోపల భార్య గారు ఉద్యోగానికి బయలుదేరి వెళుతూ ఉంటారు పాపం. పూర్వం మా చిన్నతనంలో నర్సులు, డాక్టర్లు అలా ఉండేది పరిస్థితి. ఇప్పుడు వారు వీరని కాదు, 100కి 70 మంది జీవితాలు ఇంతే. వారు వెళుతూ ఉంటే వీరు వస్తున్నారు. ఇంకా మంచి చక్కని అద్భుతమైన బిడ్డలు కలగమంటే ఎలాగా? ఒక్కసారి సభవారు సుమనస్కులై ఈ విభాగాన్ని, ఇప్పుడు నేను చెప్పిన మాటని ఆలోచింతురుగాక. తీస్తే ముఖ్యంగా నెప్ట్యూన్ అండ్ యురేనస్, ఈ రెండింటి బారిన పడకుండా, పంచమంలో యురేనస్ కానీ నెప్ట్యూన్ కానీ లేకుండా, ముఖ్యంగా శని కానీ అందులో పంచమంలో లేకుండా చూసుకుని దగ్గరవ్వమని చెప్పాలి నెక్స్ట్ తరాలకి. ఇంత చెక్ చేసుకుని వెళ్తారా ముందుకి? వెళతారు, వెళుతున్న వాళ్ళు ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలా వెళ్ళినటువంటి వాళ్ళే అత్యద్భుతమైనటువంటి బిడ్డలను కన్నటువంటి వారే మనకి ఆదర్శం. యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం. కల్మషం లేనటువంటి వారి యొక్క వంశానుగతమైనటువంటి చరిత్రలన్నిటికీ మనం ఈ రోజుకి ఇంకా నమస్కారం చేసుకున్నటువంటి
ఋషులు మునులు జన్మించినటువంటి నేపథ్యానికి ప్రధానమైన కారణము చాలా దైవత్వంతో కూడినటువంటి మైథునం. అదే కారణం. దాన్ని ప్రధానంగా మనం నెక్స్ట్ తరాలకి స్మూత్గానే చెబుదాం. కేకలేసి విసుక్కుని చెప్తే వాళ్ళు అసలు వినరు. అంచేత ఇది చాలా ముఖ్యంగా నెప్ట్యూన్ ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంటుంది. ఇంత అంత అని కాదు. లగ్నంలో నెప్ట్యూన్ ఉండొచ్చు. మనం నెక్షల్స్ అనేటువంటి ఘట్టానికి ముహూర్తం చూసినప్పుడు మనకి పంచాంగంలో కదా గర్భాధాన ముహూర్తములు అనేటువంటి వివాహ ముహూర్తములు ఇవన్నీ చూసినప్పుడు వివాహానికి సప్తమము, గర్భధానానికి పంచమము అనేటువంటివి అత్యంత ప్రధానమైనటువంటివి. అష్టమం అన్నిటికీ చూడాలి జాగ్రత్తగా, ద్వాదశాష్టమాలు. ముఖ్యంగా ఇక్కడ గర్భం ఆధానం అవుతున్నప్పుడు పంచమం ఏమిటి సంగతి అన్నది ఖచ్చితంగా మనం పరికించాలి. అక్కడ ఎక్కడైనా కూడా నెప్ట్యూన్ తాలూకా ఎఫెక్ట్ మ్యాలిగ్నెంట్గా పడితే మటుకు మనం దాన్ని బాగు చేయలేం. ఈ నెప్ట్యూన్ కారణంగా వచ్చేటువంటి అనారోగ్యాలు, వాటి రోగాల లిస్టు ఎలా పెట్టారు? ముఖ్యంగా ఈ డిఫ్తీరియా అంటాను చూసారా, ఇప్పుడు రోజుల్లో థైరాయిడ్ కూడా నెప్ట్యూన్ వల్ల. ముఖ్యంగా సెకండ్ హౌస్లో నెప్ట్యూన్ ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయం అది చాలా బాగుంటుంది. మనం సెకండ్ హౌస్ నెప్ట్యూన్ చెప్పుకుంటాం నెక్స్ట్ తరగతిలో. ఇవాళకి లగ్నం నెప్ట్యూనే సరిపోయింది మనకి. కొంత అసందర్భ ప్రసంగం వల్ల కాలం నిండిపోయింది మరి వాళ్ళ తరగతి తీస్తే. సెకండ్ హౌస్లో నెప్ట్యూన్ ఉన్నటువంటి వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లము, లగ్నంలో నెప్ట్యూన్ ఉన్నప్పుడు ఈ థ్రాంబోసిస్, డిఫ్తీరియా ఇలాంటి వాటికి కారణమైనటువంటి నేపథ్యం ఆజన్మంగా ఉంటుంది. అది చూసుకోవాలి చాలా జాగ్రత్తగా వీళ్ళకి. అలాగే మనం ఈ యామ్నైటిక్ ఫ్లూయిడ్ మింగేర్ అంటారు కొంతమంది బిడ్డలు కలిగినప్పుడు. పూర్వం ఏదో సక్షన్ మెథడ్లో తీసేవారు, ఇప్పుడు ఇంకా వేరే మెథడ్స్ ఏవో ఉన్నాయి. ఈ నియోనాటల్ సైన్స్లో ఇంకొంత ఏదో పిల్లల్ని కాస్త ముష్కరంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి సన్నివేశాలు కూడా చూస్తున్నాం. మనం మాట్లాడడానికి వీర్లేదు. వారి వైద్యులు మనం ప్రేక్షకులం కనుక మనం చూస్తూ ఊరుకోవడమే. వాళ్ళని నెబులైజ్ చేస్తారు, తల్లిదండ్రులకు దూరంగా పెడతారు, అక్కడెక్కడో ఉండాలంటారు. ఆ బిడ్డలు అంటే అంత దుష్కర్మ చేసుకుని పుడతారు కాబట్టి ఆ ఇన్ఫాంట్ స్టేజ్లో 3 రోజులు 5 రోజులు 8 రోజులు వాళ్ళని దారుణంగా నెబులైజ్ చేస్తూ ఆ మూల ఎక్కడో ఉంచుతారు పాపం. ఇదంతా కూడా నెప్ట్యూన్ ఎఫెక్ట్. లగ్నంలో నెప్ట్యూన్ పాడైపోతే ఉన్నటువంటి ఎఫెక్ట్. అంటే ఇంత జాగ్రత్తగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా బిడ్డలు కలుగుతారట, వాళ్ళకి డేట్ ఇచ్చారట, లేకపోతే ఇప్పుడు నొప్పులు వచ్చాయట, లేకపోతే ఇవాళ సిజేరియన్ట అనుకున్నప్పుడు మంచి ముహూర్తం పెట్టక్కర్లేదు. మంచి ముహూర్తం లేకపోయినా పర్వాలేదు. అసలు బిడ్డలు పుట్టడానికి ఆపరేషన్కి ముహూర్తాలు పెట్టించుకోకండి. డాక్టర్ గారికి విడిచిపెట్టండి. నా సలహా అయితే అదే. వైద్యో నారాయణో హరి. నమ్ముకున్నాం కదా, 6 నెలలో 8 నెలలో 9 నెలలో ఆవిడ చేత ట్రీట్ చేయించాం కాబట్టి ఆయన గైనకాలజిస్ట్కి విడిచిపెట్టండి. అయ్యా మీకు ఎప్పుడు అవకాశం ఉందో మీ ఎనస్థెటిస్టు మీరు ఎప్పుడు కలవగలుస్తారో అప్పుడే మీరు ఆపరేషన్ చెయ్యండి బాబు అని వదిలేయండి పూర్తిగా. అప్పుడు భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. అలా కాకుండా కొంతమంది పాపం అమాయకులైనటువంటి పంచాంగకర్తల ఉద్బోధ వల్ల, ఉద్బోధ కాదు అది దుర్బోధ. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ప్రపంచంలో ముహూర్తం పెట్టండి మంచి పిల్లలు పుడతారు. మనం ముహూర్తం పెట్టుకొని మంచి పిల్లలను పుట్టించుకోగలిగితే బ్రహ్మ తాలూకా పని ఏమిటి? సృష్టి చేయడానికి వచ్చిన బ్రహ్మగారు ఆయన పోస్ట్ తీసామా, ఆయన డిప్రమోట్ చేసామా ఆలోచించుకోవాలి. అంచేత బిడ్డలు కలుగుతారట అనేటువంటి సమయంలో నెప్ట్యూన్ ఎక్కడున్నాడు, యురేనస్ ఎక్కడున్నాడు జాగ్రత్తగా పరికించి దానికి అవసరమైనటువంటి సూచనలు వారికి ఇవ్వాలి. ఇలా పుట్టకుండా ఆపడం కాదు సూచన అంటే. వీరికి ఇలాంటి మంత్రం వీరి ఒళ్ళో పట్టుకొని వీళ్ళకి మంత్రం చేయండి, ఈ మహాసౌరం చదవండి, ఈ అరుణం క్యాసెట్ పెట్టి వినిపించండి, ఈ రుద్రనమ్మకం వాళ్ళ దగ్గర పెట్టండి. కంజెంటల్ హార్ట్ డిసీజ్ బాగా ఘోరంగా ఉన్నటువంటి బిడ్డలు కలుగుతూ ఉంటారు.
వాళ్ళకి చక్కగా రుద్రం వినిపించండి. అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనకే ఉంది. కనుక లగ్నం నెప్ట్యూన్, లగ్నంలో ఇంద్రుడు అనేటువంటి విషయాన్ని ఇవాళ కొంత చూసాం. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు వివరాలు చెప్పాను. నెక్స్ట్ తరగతుల్లో ద్వితీయ ఇంద్రుని యొక్క స్వరూపము స్వభావము అధ్యయనం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.